ఆగుతే ఎరుగని యోధుడవన్నా రైతన్నా మా ఆకలి తీర్చే అన్నదాతవు నీవన్నా వందనాలు వందనాలు రైతన్నా మా వేల వేల వందనాలు మాయన్న వందనాలు వందనాలు రైతన్నా మా వేల వేల వందనాలు మాయన్న మా వేల వేల వందనాలు మాయన్న మా వేల వేల వందనాలు రైతన్నా. రైతే రాజు గట్టిగా మన ముందుకు వస్తున్నారు, గట్టిగా చప్పట్లు. చిన్నారులను గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరు.
చప్పట్లు, గట్టిగా చప్పట్లతో చిన్నారులని ఆశీర్వదించారు. మన ముందుకు చిన్న ప్లేతో అమ్మయ్య ఇంట్లోకైతే వచ్చిన మా బామ్మ ఉన్నట్టున్నది, పలకరిద్దాం. బామ్మ బాయ్యో బాయ్యా ఎంత మంచిగా ఉండేటోడు, బాయ్యో బాయ్యా ఉద్దుకునేనాక చచ్చిపోయారు, బాయ్యో బాయ్యా బాయ్యో బాయ్యా. మా బామ్మకేమైంది? ఎప్పుడు వచ్చినా రారామన్మడా అని పలకరించేది, ఇప్పుడేమో ఏడుస్తున్నది. వాళ్ళు చచ్చిపోయారు, మా బావకి ఇట్లా చచ్చిపోయిండే ఇట్లా లేదు సావాడు. మా బావ ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడిండు. ఇట్లా మా బామ్మకి ఏమైందో ఏమో, మా అక్కని కలుస్తే కరెక్ట్. మా అక్క అయితే అన్నీ చెప్తుంది, పోయి వస్తా. మా అక్క ఉన్నట్టున్నది, పలకరిద్దాం. అక్క ఓ అక్క. అనగా అనగా ఇది నీ కథగా పున్నాగా, ఆ దైవం రూపం నీవమ్మా, వినగా వినగా ఈ అల్లరులే మురిసేనా, ఇప్పుడు నిన్ను చూడాలని ఉంది. మా అక్కకేమైంది? ఎప్పుడు వచ్చినా కాలు కడుకోండి, నీళ్ళు ఇస్తుండే, తినడానికి అన్నం పెడుతుండే, ఇప్పుడేమో పాటలు పడుతున్నది. మా అక్కకి ఏమైందో ఏమో, మా అత్తని పిలుస్తా. మా అత్త లోపల ఉంటుంది, మా అత్త అయితేనే కరెక్ట్, అన్నీ చెప్తుంది. పోయేస్తా లోపలికి. అమ్మయ్య మా అత్త ఉన్నట్టున్నది, పలకరిద్దాం. అత్త ఓ అత్త. మా అత్తకేమైంది? ఎప్పుడు వచ్చినా పలకరించేది, పిలుపు లేదు పలుకు లేదు. ఎప్పుడు వచ్చినా పలకరించేది, ఇప్పుడేమో ఫోన్లోనే మునిగిపోయింది. ఇట్లా కాదుగా, మా నాన్నగారిని పిలిస్తేనే కరెక్ట్. ఆడైతే నేను తెచ్చిన చాక్లెట్ల కోసం ఉరుకుతూ వస్తాడు, ఆడైతేనే కరెక్ట్. పోయి వస్తా. నాని ఓ నాని, అగో అగో మా నాన్నగారికి ఏమైంది? ఎప్పుడు వచ్చినా చాక్లెట్ల కోసం గుర్తు వస్తుండే, ఇప్పుడు ఆమె ఎగురుతున్నాడు. మా నాన్నగారికి ఏదో అయింది. ఇట్లా కాదు ఇక, మా బాబాని కలుస్తూనే కరెక్ట్. లోపల ఉంటాడు మా బావ, పోయేస్తా. బావా ఓ బావా, చుక్కలు ఎందుకు మెరుస్తాయి? బావా బావా, గ్రహాలు ఎన్ని? బావా బావా. తెలంగాణ జనాభా ఎంత? మా బావకి ఏమైంది? ఎప్పుడు వచ్చినా పలకరి, ఇప్పుడేమో క్వశ్చన్లు అడుగుతున్నాడు. మా బావకి ఏమైంది? ఈ ఇంట్లో అందరూ ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇట్లా? ఈ ఇంట్లో అందరికి ఏమో దయ్యం పట్టిందా, ఏమన్నా దయ్యం పట్టిందా, భూతం పడిందా? ఇప్పుడే డాక్టర్ని పిలుచుకొని వెంటనే తెలుస్తా, ఇలా దయ్యం పడిందా, భూతం పడిందా. ఇప్పుడే పోయేస్తా, వెంటనే డాక్టర్ని పిలుచుకొని వస్తావు. పోయేస్తా. చూడండి డాక్టర్, మా ఇంట్లో అందరూ ఎలా ప్రవర్తిస్తుర్రో. ఫస్ట్ మా బామ్మని చూద్దాం. బామ్మ అసలు చూసారా డాక్టర్, మా బామ్మ ఎట్లా ప్రవర్తిస్తుందో? మా అక్కని చూద్దాం. అక్క ఓ అక్క. డాక్టర్, మా అక్క ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు మా బామ్మని చూద్దాం. బామ్మ ఓ బామ్మ. చూసారా డాక్టర్, ఇప్పుడు మా నాన్నగారిని చూద్దాం. నాని ఓ నాని.
చూసారా డాక్టర్? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మా బావని చూద్దాం. దిక్కులేండి, చుక్కలు ఎందుకు మెరుస్తాయి? గ్రహాలు ఏంటి? చూసారా డాక్టర్? ఈ ఇంట్లో వీళ్ళకి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకేమన్నా దయ్యం పడిందా, భూతం పడిందా? నువ్వు అనుకున్నట్టు వీళ్ళకి దయ్యం పట్టలేదు. మీ బామ టీవీలో చూస్తూ ఎవడో చనిపోయిందని దానికోసమే ఏడుస్తున్నది. మీ అక్క అంటావా టీవీలో సీరియల్లో పాటలు చూస్తూ పాటలే పాడుతున్నది. మీ అత్త అంటావా ఫోన్లోనే మునిగిపోయింది. మీ నాన్నగారు డాన్స్ బేబీ డాన్స్ కి ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. మీ బావ మీలో ఎవరు కోటీశ్వరికి ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. వీళ్ళందరికీ దయ్యం పట్టలేదు. దాని పేరే టీవీ దయ్యం, ఫోన్ దయ్యం. ఇవన్నిటిని దూరం ఉంచితే ఇవన్నీ తగ్గాలంటే టీవీని ఫోన్ ని దూరంగా ఉంచాలి. అప్పుడే మన అందరికి ఆనందం, ఆరోగ్యం మన అందరికి సొంతం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ.